ఎలక్షన్ కమిషను ఎఫెక్టివ్గా, ఇంపార్షియల్గా మరియు ప్రాంప్ట్గా వాచ్డాగ్ ఆఫ్ ఎలక్షన్స్గా దాన్ని మనం గుర్తించాం కాబట్టి దాని యొక్క బాధ్యత అది నెరవేర్చాలి. ఆ నెరవేర్చడం అనేది నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో కొన్ని విషయాలను గమనించి చక్కటి విమర్శలు వచ్చినాయి వాటి మీద, జరపలేదని, నెరవేర్చలేయటం లేదని. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మనకు రాజ్యాంగ రీత్యా ఎలక్షన్ కమిషనర్లని అపాయింట్ చేసుకునే ఒక మెకానిజం ఉంది. ఆ మెకానిజం బాధ్యతే ఈ యొక్క ఎఫెక్టివ్, ఇంపార్షియల్ అండ్ ప్రాంప్ట్ యాక్షన్స్ తీసుకునే బాధ్యత ఆ మెకానిజం ద్వారానే వస్తుందన్నమాట. ఎలాగా? చక్కటైనటువంటి, సమర్థమైనటువంటి ఎలక్షన్ కమిషన్ని మనం ఎన్నుకోవాలి. అయితే ఇక్కడ జరిగింది ఏంటి? ఈ యొక్క ఎలక్షన్ కమిషన్లో వాళ్ళని ఎన్నుకునేటప్పుడు కొంత విమర్శ వచ్చే విధంగా చట్టాలు అనేవి తయారైనవి. ఏ విధంగా అంటే అన్రూప్ బర్నవాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇది 2023లో ఇచ్చినటువంటి తీర్పు. అదొక రాడికల్ జడ్జిమెంట్. కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏమని ఇచ్చిందంటే, ఈ స్క్రీనింగ్ కమిటీ లేకపోతే ఈ మెకానిజం ఉంది కదా, అపాయింట్మెంట్ ఆఫ్ కమిషనర్స్కి ఉన్న మెకానిజంలో ఉన్న కమిటీలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా ఒక మెంబర్గా ఉంటే ఇతరులకి ప్రిడామినెన్స్ ఉండదు. ఇతరులు మిగతా ఆ కమిటీలో ఉన్న మిగతా వాళ్ళంతా అరే చీఫ్ జస్టిస్ ఉన్నాడు, మనం జాగ్రత్తగా చూడాలి, చక్కగా మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలని ఒక ఇది ఉంటుంది. కానీ ఆ జడ్జిమెంట్ని ఓవర్ రూల్ చేస్తూ లేదా ఆ జడ్జిమెంట్ని తప్పించేదానికి ఒక చట్టం తయారు చేశారు. ఆ చట్టం పేరేందంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అదర్ ఎలక్షన్ కమిషన్స్ అపాయింట్మెంట్ కండిషన్స్ సర్వీసెస్ అండ్ టర్మ్స్ ఆఫ్ యాక్ట్ 2023. ఆ చట్టం వచ్చిన తర్వాత ప్రైమ్ మినిస్టర్స్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసి ప్రైమ్ మినిస్టరే ఒక వ్యక్తిని నామినేట్ చేసుకోవచ్చు. వాళ్ళిద్దరూ అంటే ప్రైమ్ మినిస్టర్ను ఆయన నామినేట్ చేసిన ప్రైమ్ మినిస్టర్ ఒక మెంబరు మరియు అపోజిషన్ లీడరు, ముగ్గురు ఉంటారు. ముగ్గురు ఉన్నప్పుడు ఇద్దరిది డామినేట్ చేస్తారు కదా. సో ఆ ఇద్దరు డామినేట్ చేసిన వాళ్ళు ఎన్నుకున్నారు ఇద్దరిని. ముగ్గురు కమిషనర్ ఉన్నారు, చీఫ్, ఇంకా ఇద్దరు కమిషనర్లు. ఆ ఇద్దరు కమిషనర్లలో అంటే అడిషనల్ కమిషనర్లో ఒకడు అబ్రప్ట్గా రిజైన్ చేశాడు, ఒకడు ఎప్పుడో రిటైర్ అయిపోయాడు. సో అబ్రప్ట్గా ఇంకా 10 రోజులు ఎలక్షన్ ఉందంగా వాడు రిటైర్ చేస్తే అటువంటి వాడిని వెంటనే ప్రాపర్గా ప్రొసీజర్ లేకుండా అపాయింట్ చేశారు కాబట్టి దాన్ని క్వశ్చన్ చేస్తూ సుప్రీంకోర్టులో ఒక రిట్ వేశారు. ఆ రిట్ ఇప్పుడు పెండింగ్ ఉంది. ఈ యాక్ట్ తప్పు, ప్రైమ్ మినిస్టర్స్ కమిటీకి ప్రామినెన్స్ ఉండకూడదు అని చెప్పి అది పెండింగ్ ఉండగా అపాయింట్ అయినటువంటి ఈ కమిషనర్స్ వీళ్ళు ప్రాంప్ట్గా, ప్రాపర్గా, ఎఫెక్టివ్గా చర్యలు తీసుకోలేదు అనేది ఒక ఇది వచ్చిందనమాట. ప్రైమ్ మినిస్టర్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే అది మతపరంగా ఉంది, దాన్ని ఆయన మీద కూడా చర్య తీసుకోండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్కి పిటిషన్ పెడితే దాని మీద ఒక డైరెక్షన్ లాగా ఈసీఐ ఇచ్చింది. ఏమనంటే మీ స్టార్ క్యాంపెయినర్లందరినీ, ఇటు బీజేపీ పార్టీ కానీ ఏ పార్టీలైనా సరే, ఖర్గేకి కూడా ఇచ్చింది అది, మీ స్టార్ క్యాంపెయినర్స్ని ప్రాపర్గా వాళ్ళ యొక్క స్పీచెస్ కానీ యాక్ట్స్ కానీ ఉండేటట్టుగా చూసుకోండి అని ఒక డైరెక్షన్ ఇచ్చి తప్పించుకుంది. అది చాలా అన్యాయం, అక్రమం. ప్రాపర్గా ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకోలేదు. అదే ఇప్పుడు చూడండి, వైఎస్ఆర్సీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో కానీ, బీఆర్ఎస్ చీఫ్ చంద్రశేఖర్ విషయంలో కానీ, తెలంగాణ మినిస్టర్ కొండా సురేఖ విషయంలో కానీ, బీజేపీ లీడర్ శోభా కర్నాడ్జే కానీ, దిలీప్ ఘోష్ కానీ, కాంగ్రెస్ లీడర్ సుప్రియా శ్రీనేటే కానీ, అదేవిధంగా రణదీప్ సుర్జేవాలా కానీ, ఇవన్నీ కూడా వాళ్ళందరినీ 24 అవర్సో 48 అవర్సో ప్రచారంలో లేకుండా వాళ్ళ మీద చర్య తీసుకున్నప్పుడు మరి ప్రైమ్ మినిస్టర్ మీద వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మీరు ఎందుకు తీసుకోలేకపోయారు అని ఒక మంచి విమర్శ అనేది ఒకటి వచ్చింది. ఇప్పుడు దేశ చరిత్రని లేకపోతే దేశ భవిష్యత్తుని ఎఫెక్ట్ అవుతుంది కదా, అది చాలా తప్పు కదా. కొంతమంది మీద చర్యలు తీసుకొని
వాళ్ళని 24 గంటలు మాట్లాడొద్దు, 48 గంటలు మాట్లాడొద్దు అని చెప్పారు. వాళ్ళు అవి చూపించి మేము ఇంపార్షియల్ అని చెప్తున్నారు. అది ఎనఫ్ కాదండి. మీ మీద చాలా పెద్ద బాధ్యత. ప్రజాస్వామ్యంలో మీరు ఇండిపెండెంట్గా ఉండి మీరు ఎన్నికైన తర్వాత అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారా ఒక వాచ్ డాగ్గా ఉండి మొత్తం ప్రజల్ని సంతృప్తి పరిచే విధంగా మీ చర్యలు ఉండే విధంగా ఉండాలి.